మేమరులం నింగికి ఎగిసే చుక్కలం మేమరులం అమాయకత్వానికి వారసులం. పోరా బిల్లు కట్టుపో. చల్ నేను నిన్ననే కట్టిన, నేను ఇప్పుడు నేను కట్టానా, నువ్వు కట్టుకో. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావురా? ఎప్పుడైనా బిల్లు కట్టినారా నేను? ఏ ఆపుర్రా, ఎన్ని రోజులు రా ఈ ఉద్దర ఛాయలు బిచ్చ బీడులు. మన బతుకులు మారాయారా ఇంకా? కానీ మన బతుకులు మార్చే ఐడియా నా దగ్గర ఒకటి ఉంది. ఏమిడియా? బ్యాంక్ రాబోరీ. బ్యాంకు దొంగతనమా? మనతో అవుతుందా? బ్యాంక్ కన్నా మేసుడు మస్తు ఈజీరా, ఎన్ని సినిమాలలో చూడలేము. పోరా పేపర్ దేపో. ఇదేందో తెలుసా? డబ్బలు కాదురా, డబ్బా. బ్యాంక్ రాబరీ ప్లాను. ఇది గేట్. ఇక్కడ నుంచి లోపల పోయినానుకో, ఇక్కడ మేనేజర్ రూమ్, దీని పక్కనే క్యాషియర్. దీన్ని లైట్ తీసుకో. ఈ మూడితో మనకు పని లేదు. ఇదేనా తెలుసా? లాకర్. ఇదే మనకు కావాల్సింది. లాకర్లో ఏమేమి ఉంటాయో తెలుసు కదా? నగలు, డాక్యుమెంట్స్, పైసలు. అయితే నువ్వు నగలది, నువ్వు డాక్యుమెంట్లది, నేను పైసలు తీస్తా. నేనైతే నగలు తీయను రా. ఫస్ట్ దొంగతనం చేస్తున్నాం. ఆడలు వస్తారు, మనకు అద్దురా. అవునరా. నేను కూడా డాక్యుమెంట్ తీయండి రా. ఎందుకురా? నాకు ముందే చదువు రాదు కదరా, మరి ఎవరో డాక్యుమెంట్ తీస్తే ప్రాబ్లం అవుతుంది కదరా. అయితే పైసలు తీద్దాం, ఎందుకంటే మనకు కావాల్సింది పైసలే కదరా. అవును, పైసలు తీద్దాం. ఈరోజు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ టైం అని చెప్పి అందరినీ బయటకు పంపించేస్తారు. అప్పుడు మీరు ఎక్కడ ఉంటారా? ఏడుంటాం? ఇంకేడుంటాం? అందరిని పంపించినట్టే మమ్మల్ని పంపిస్తారు. బయట ఉంటాం కదా. బయటకు పోవద్దురా మనం. వాళ్ళకి తెలియకుండా అక్కడనే ఎక్కువ తావలో దాచుకోవాలి. అప్పుడు వాళ్ళందరూ లంచ్ బాగ్ తీసుకొని తినడానికి పోతారు. అప్పుడు నేను మీకు ఓ సిగ్నల్ ఇస్తా. అప్పుడు మేము లేవాలనా? లేవద్దురా, మీ ఇద్దరికి నేను సపోర్ట్ చేస్తా. అప్పుడు మీరిద్దరు కూడా సపోర్ట్ చేయాలి. ఏం సపోర్ట్ చేస్తావే? నేను కూ అంట, మరి నేనేమన్నా? నువ్వు కులుకులు అనాలి. నేను కుక్కురుక్కు అంట. అప్పుడు నేనేమనాలి? ఎవరు సార్ మీరు? మీరు ప్లాన్ చేస్తున్న బ్యాంక్ మేనేజర్ని. సరే, ఎప్పుడు వస్తారు మరి? ఈరోజు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లా. ఈరోజు రాకండి, ఈరోజు సండే. రేపు మధ్యాహ్నం సార్? రేపు కూడా రాకండి, ఎందుకంటే మా బ్యాంక్లో క్యాష్ లేదు. క్యాష్ లేకనే నో క్యాష్ బోర్డు పెట్టుకున్నాం. కావాలంటే మీరు ఎదురుగా బ్యాంక్ వెళ్ళండి, వాళ్ళ దగ్గర ఫుల్ క్యాష్ ఉంది. ఓకేనా? ప్లాన్ అంట ప్లాన్. సార్ ఎంత మంచోడరా నిజంగా, లేదంటే ప్లాన్ మొత్తం వేస్ట్ అవుతుండే. ఆయన ఈ ప్లాన్ వర్కౌటే కాదురా. ఎందుకురా? అరే మనం ప్లాన్ వేసుకున్నాము, పైసలు తెస్తాను పోతున్నాము, అలా బ్యాగ్లో లేవు. అవును మామ. అయితే మంచికి పైసలు వేసుకొని బ్యాగ్ కొనుక్కుందాం ఫస్ట్. సరే కానీ ఆ చాయ్ పైసలు అయితే కట్టే ముందు. ఆ పైసలు లేకనే కదా బ్యాంక్ రాబరీ ప్లాన్ చేసింది.